అంతలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌపిస్తావే. నమస్కారం స్టార్ మహిళ 2000+. స్టార్ మహిళని ఎంతో ఇష్టంగా చూసేటువంటి ప్రేక్షకులందరికీ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం పార్టిసిపెంట్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరెవరో పరిచయాలు పెంచుకుందాము. నా పేరు నీలిమ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను IBM డిగ్రీ కాలేజ్ లో BBM ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎలాంటి కార్యక్రమాలు అంటే నీకు ఇష్టం? స్టార్ మహిళ అంటే గేమ్ షోస్ బాగా ఇష్టం. సీరియల్స్ చూస్తావా? ఎక్కువ టైం దొరకదు కదా. ఈ మధ్య యూత్ ఎక్కువ టైం దేంట్లో స్పెండ్ చేస్తున్నారు? మేమైతే చదువులో. అన్ని అబద్ధాలు, మీరంతా చాటింగ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని సర్వేలు ప్రూవ్ చేస్తున్నాయి. నీకు ఒక సంగతి తెలుసా? అసలు ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్ నిద్రపోవడం లేదు. ఒకప్పుడు యూత్ నిద్రపోవడం లేదు అంటే దానికి కారణాలు వాళ్ళు ప్రేమలో పడడం అని అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో యూత్ ఎందుకు నిద్రపోవడం లేదో తెలుసా? ఆ ఐఫోన్లు, టాబ్లెట్లు ఇవన్నీ పెట్టుకుని ఆ లైట్లన్నీ కూడా కళ్ళకి కొట్టేసి ఆ రిఫ్లెక్షన్ తో కళ్ళకి నిద్ర పట్టడం లేదంట. డూ యు నో? యాక్చువల్లీ జనరల్ గా యూత్ కి విషయాలు ఏవి తెలియవు. నువ్వు యూత్ కాదు కదా? కాదు, ఎవరికైనా తెలుసుకోవాలని కూడా ఉండదు. అవును, అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుందమ్మా. వెల్కమ్. నా పేరు శ్రీకిరణ్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. IBM డిగ్రీ కాలేజ్ లో BBM ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మీరు అందరూ ఒకటే కాలేజ్ నుంచి వచ్చారా? నలుగురు సేమ్ కాలేజ్. BBMites. ఓకే, నువ్వు నీ హాబీస్ ఏంటో చెప్పలేదు. నా హాబీస్ డ్రాయింగ్, ప్లేయింగ్. డ్రాయింగ్ అంటే చిన్నప్పుడు మనం స్క్వేర్లు, రెక్టాంగిల్ అలా గీతలు మనీ గీస్తున్నాం. అంత చిన్నపిల్లలు కాదు. కొంచెం పెరిగిందా? అంటే ఇప్పుడు సర్కిల్ వేస్తున్నావా? లేదు, అంటే మరి అంత ఆర్టిస్ట్ కూడా కాదు, బట్ ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అంటే చాలా. డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్. అంటే ఇలాంటి హాబీస్ చెప్తే నేను అడగను కదా. ఇప్పుడు పాట అంటే నేను పాడు అంటాను, డ్రాయింగ్ అంటే చెయ్యి అని చెప్పనుగా. అందుకని నేను పాడితే అసలు మీరు వినలేరు. అందుకే నేను వినాలనుకోవట్లేదు. నా పేరు గాయత్రి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. సో నీ హాబీస్ ఏంటి? నీ ఇంట్రెస్ట్ ఏంటి? లిజనింగ్ సాంగ్స్. ఎలాంటి పాటలు? క్లాసికల్, ఫాస్ట్ బీట్, రొమాంటిక్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్, మెలోడీ అండ్ మాస్ సాంగ్స్. మెలోడీ అండ్ మాస్ సాంగ్స్. ఓహో, రెండు. ఒకటి అదే రెండు కలిపేసింది అన్నమాట. ఓకే. నా పేరు ప్రమిళ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, ప్లేయింగ్ విత్ కిడ్స్. ప్లేయింగ్ విత్ కిడ్స్. యాక్చువల్లీ ప్లేయింగ్ కాదు, టార్చరింగ్. ఓకే, దెన్ టీజింగ్, టార్చరింగ్. అంటే వాళ్ళ చేతిలో ఉండేటువంటి చాక్లెట్ ను లాగేసుకొని ఎవరైనా పిల్లలు ఏడిస్తే బాగుంటారు అంటారు. పిల్లలు ఏడిస్తే బాగుంటుంది. చాలా సాడిస్టిక్ ఆలోచనలు ఉన్నాయి. ఈయనకి పిల్లలు పుడితేనే గానీ అదేం అర్థం కాదు. ఓకే, నలుగురు పరిచయాలు అయిపోయాయి. ఇక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? ఈ రోజు శృతి హాసన్ బర్త్డే. సో శృతి హాసన్ కి చెప్పేద్దామా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు శృతి హాసన్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఓకే, సో శృతి హాసన్ కేవలం కమల్ హాసన్ గారు, సారిక గారి కూతురు
అనేటువంటి ఆ బిరుదుతో మాత్రమే ఇండస్ట్రీలోకి ఫస్ట్ ఎంటర్ అయింది. కానీ ఆ తర్వాత తనకి బోలెడంత టాలెంట్ ఉంది అని ఇండస్ట్రీ మొత్తం గ్రహించింది. ఒక అద్భుతమైన సింగర్ తను, మంచి డాన్సర్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. శృతి హాసన్ కి వెరీ 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 హ్యాపీ బర్త్డే. ఓకే, సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలెట్టుదామా? ఓకే. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. Ready, ready, 1 2 3 boom dhamaka. కమాన్, మీ పోడియంస్ ముందర వచ్చి నించోండి నలుగురు. ఓకే, మీ అందరికి కళ్ళకు గంతలు ఇచ్చాం కదా, ఈ కళ్ళకు గంతలు మీరు పెట్టుకుంటారంట. మీరు నలుగురు ఉన్నారు కానీ ఇక్కడ కూర్చోడానికి 3 స్టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 10 పాయింట్స్, తర్వాత అవుట్ అయిన వాళ్ళకి 15 పాయింట్స్, అండ్ లాస్ట్ లో కూర్చున్న వాళ్ళకి 25 పాయింట్స్, అవుట్ అయిన వాళ్ళకి 20 పాయింట్స్. ఓకే, రెడీయా? ఇది ఇక్కడే ఉంటాయి అనుకుంటున్నారా? పెట్టుకోండి పెట్టుకోండి. ఓకే రెడీ? ఇప్పుడు గుండ్రంగా ఎవరి చుట్టూ వాళ్ళు తిరగండి. అలాగే వెరీ గుడ్. పుణ్యం పురుషార్థం అన్ని కలిసి వస్తాయి. బాగా తిరగండి. పుణ్యం అంటే పుణ్యం, పురుషార్థం అంటే మంచి పురుషుడు వస్తాడని, అది తిరగండి. రెడీ 1 2 3 గో. ఇంకొక స్టూల్ మిగిలింది. ఒక స్టూల్ మిగిలింది. ఇంకొక స్టూల్ మిగిలింది. ఒక్క స్టూల్ మిగిలింది. ఒకే ఒక స్టూల్ మిగిలింది. మిగిలింది. వెతుకు, తొందరగా వెతుకు. ఒక్క స్టూల్ మిగిలింది. ఒక్కటే మిగిలింది. అక్కడే లెఫ్ట్ సైడ్ లో కూర్చో. అదే స్టూలు. మరైతే ఇట్రా, రైట్ కి రా. అక్కడే ఉంది స్టూలు. అదే స్టూలు. ఇక్కడ కూర్చోండి. అయితే కొంచెం వెనక్కెళ్ళు. అక్కడే కూర్చో. అయిపోయిందా? సో అలా నీకు 10 పాయింట్స్. భార్య భర్తను అడిగిందంట, ఏమండి ఒకసారి ఆ న్యూస్ పేపర్ ఇస్తారా అని. భర్త అన్నాడంటే, ఏంటి నువ్వు అసలు ఇంకా అప్డేట్ కాలేదా? న్యూస్ పేపర్లు అవి ఫాలో అవడం లేదు. ఈ మధ్యకాలంలో మనం ట్యాబ్స్ అవి చదువుతున్నాము. ఇదిగో తీసుకో, ట్యాబ్ తీసుకొని చదువుకో అన్నాడంట. వెంటనే భార్య ట్యాబ్ ని తీసి కింద ఉండే కాక్రోచ్ మీద వేసి కొట్టిందంట. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ భార్య. తను ఎప్పుడైనా ఏదైనా అడిగితే అదే ఇవ్వండి, అంతేగాని వేరే ఏమీ ఇవ్వద్దు. న్యూస్ పేపర్ తో కొట్టి చంపుదాం అనుకుంది. అతనేమో న్యూస్ పేపర్ అవుట్డేటెడ్ ఇవన్నీ అని ట్యాబ్ ఇచ్చాడు, దాంతో కొట్టి చంపింది. వాట్? ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇది? ఐ గాట్ ఇట్. 2 సీటింగ్స్ కానీ 3 పార్టిసిపెంట్స్. నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారు? 1 2 3 గో. స్ట్రైట్ కి వెళ్ళు, కొంచెం రైట్ స్ట్రైట్ కి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు. అదిగో అక్కడే. నాకు చెప్పవా? రైట్ కి వెళ్ళు. తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ కి వెళ్ళు, బ్యాక్ అన్ని కాదు కానీ ప్లేస్ కి వెళ్ళు. రైట్ తిరుగు, దండం పెట్టుకో. అయిపోయిందా?
గాయత్రికి 15 పాయింట్లు. ఓకే, థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్ యూ. వెళ్ళు. ఓకే, సో ఇంకా ఇద్దరే ఉన్నారు, ప్రమీల అండ్ నీలిమ. ఎవరికి 25 పాయింట్లు వస్తాయో చూద్దామా? పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకోండి. రెడీ, 1 2 3 గో. సో అలాగా ఫైనలీ కూర్చుంది నీలిమ. దా నీలిమ దా. మొత్తానికి గట్టిదానివే, కనిపించడానికి కొంచెం సన్నగా ఉన్నా తోసేసింది ప్రమీలని. అలా నీలిమకి 25 పాయింట్లు అండ్ ప్రమీలకి 20 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒక పిక్చర్ చూపిస్తాం మీకు. ఒక హీరో గానీ ఒక హీరోయిన్ గానీ లేదా ఒక కమిడియన్ ఎవరో ఒకళ్ళది పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ పక్కన వేరే చాలా పిక్చర్స్ రోల్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక స్టేజ్ లో అది పాజ్ అవుతుంది. సో మేము చూపించినటువంటి ఆ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ వారి పక్కన ఏదైతే పిక్చర్ ఫ్రీజ్ అయిందో దానికి సంబంధించిన సినిమా పేరు మీరు చెప్పాలి. లేకపోతే మేము ఒక హీరో ఫోటో చూపించి ఏదైనా ఒక వస్తువు చూపిస్తాము, సినిమా టైటిల్ మీరు చెప్పాలి. ఫైనలీ ఏంటంటే మీరు చెప్పాల్సింది సినిమా పేరు. మేము ఎలా చూపించినా కాంబినేషన్ లో మీరు చెప్పాల్సింది మాత్రం సినిమా పేరు. కరెక్ట్ అయితే 10 పాయింట్లు, రాంగ్ అయితే -10. ఓకేనా? కరెక్టా కాదా నేను చెప్పను, మీ ముందర ఉండేటువంటి బల్బులే తీర్మానం ఇస్తుంది. రెడ్ లైట్ వెలిగితే రాంగ్, గ్రీన్ లైట్ వెలిగితే కరెక్ట్. ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాము. ఓకే, అల్లు అర్జున్. అల్లు అర్జున్ సినిమాలన్నీ ఒక్కసారి రివైండ్ లో వేసుకోండి అమ్మా, బ్రెయిన్ లో వచ్చేసాయా? సరే, ఇప్పుడు పిక్చర్స్ చూద్దాము. పక్కన అల్లు అర్జున్ పక్కన పిక్చర్స్ ఏమిటో. నీలిమ, 2 అమ్మాయిలతో. అక్కడ 2 అమ్మాయిల బొమ్మ వచ్చింది, అల్లు అర్జున్ వచ్చాడు, అందుకని టైటిల్ 2 అమ్మాయిలతో అయ్యి ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. అవునా కాదా తెలుసుకుందామా? చూద్దాం. నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్గా ఉన్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోదే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో కరెక్ట్ ఆన్సర్, వెల్ ఐడెంటిఫైడ్ నీలిమా, నీకు 10 పాయింట్లు. తర్వాత ఎవరి బొమ్మ
ఏమేమి వస్తుందో చూద్దాం. శృతి హాసన్ వచ్చింది. ఇవాళ శృతి హాసన్ బర్త్డే కదా, రెడీయా? శృతి పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాము. శ్రీకిరణ్ అనగనగా ఓ ధీరుడు. కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మంచు లక్ష్మి, శృతి హాసన్ ఇద్దరు యాక్ట్ చేసిన సినిమా సిద్ధార్థ్, అందులో హీరో అనగనగా ఓ ధీరుడు. నెక్స్ట్ పిక్చర్ ఎవరిదో చూద్దాం. మంచు మనోజ్. ఇప్పుడే మంచు లక్ష్మి గారు అలా వెళ్ళారో లేదో మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. మంచు మనోజ్ పక్కన పిక్చర్స్ ఎవరెవరో చూద్దాము. నీలిమా, కరెంట్ తీగ. కరెంట్ తీగ. ఓకే, కరెంట్ పాస్ అవుతుందా లేదా చూద్దాము. కరెంట్ తీగ మీద రైట్ ఆన్సర్. నీలిమాకి 10 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్ ఎవరిది? ఎన్టీఆర్ చేతులు కట్టుకుని మరీ వచ్చారు. చెప్పుకోండి నా సినిమా పేరేమిటో అని అడుగుతున్నాడు. పిక్చర్స్ ఏమిటో పక్కన చూద్దామా. స్నేక్ వచ్చిందబ్బా. ఎన్టీఆర్ ఒక స్నేక్ ఆగింది. నీలిమ. నాగా. నాగా 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 ఓకే, ఇది చూద్దాము. నాయుడో నీ పిల్ల నా ఇంటికి వస్తావా, నాదు కోడి పులుసు నా కొండి పెడతావా, నాయుడో నీ పిల్ల నా ఇంటికి వస్తావా, నాటు కోడి పులుసు నా కొండి పెడతావా, చుట్టికారే నాకిష్టం, ఆ పుట్ట తేనె నాకిష్టం, ఆ పిట్ట పరిగెలు పీత వేపుడు ఎంతో ఇష్టం, రొట్టె నాకిష్టం, ఊరే బుగ్గ నాకిష్టం, పొద్దు బుక్కిన వస్తు రుచితే నీకే నష్టం. ఓకే, వెరీ గుడ్ నీలిమ, భలే గెస్ట్ చేసావు. నాగా కరెక్ట్ ఆన్సర్, నీకు 10 పాయింట్లు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నాగార్జున, సమ్రాట్ నాగార్జున గారు. మరి నాగార్జున గారి పక్కన కదిలే పిక్చర్స్ ఏమిటి చూద్దాము. ఆహా, మోహన్ బాబు గారు నాగార్జున కాంబినేషన్ లో సినిమా పేరు. కమాన్, గుర్తురాట్లేదా? గుర్తు చేసుకోండి బాగా. నాగార్జున అండ్ మోహన్ బాబు కాంబినేషన్ లో సినిమా. అధికారంలో ఒక చిన్న క్లూ ఉంది, అది పట్టుకొని ఎవరైనా చెప్పొచ్చు. ప్రమీల,
అధిపతి. అధిపతి అవునా కదా చూద్దాం. అధిపతి సినిమా కరెక్ట్. అందులో నాగార్జున గారు లాయర్ గా చేశారు, మోహన్ బాబు గారు హీరోగా చేశారు, నాగార్జున గారు కూడా హీరోగా చేశారు. ప్రమీళ నీకు 10 పాయింట్. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా సిన్ని 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 చెంప మీద ముద్దుల కొద్దుంది ఎత్తుకెళ్తా పథకమే పన్నే. మహేష్ బాబు హీరోగా చేసిన సినిమాలో శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ చేశారు. అది ఏ సినిమా? ఆగడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నీలిమ 2, గాయత్రి 2, శ్రీకిరణ్ 2. హీటర్ లోని కాయిల్ ని దేంతో తయారు చేస్తారు? మనకి వేడి నీళ్లు పోసుకొని స్నానం చేసుకోవడమే తెలుసు, అంతేగాని ఆ కాయిల్ ని దేంతో తయారు చేస్తారు? ఆ గీజర్ పైన ఉండేటువంటి పూత దేనితో చేస్తారు? ఆప్షన్స్. ఏ నైక్రోమ్, బి రాగి. రాగి కాదు, నైక్రోమ్. లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. శృతి హాసన్ కమల్ హాసన్ కి ఎన్నో కుమార్తె? ఆప్షన్స్. ఏ మొదటి కుమార్తె, బి రెండో కుమార్తె. అనవసరంగా ఆప్షన్స్ తీసుకున్నాం. మొదటి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. గాయత్రి 1, ప్రమీల 1, శ్రీకిరణ్ 1. చిన్నపిల్లల్లో పాలని జీర్ణం చేసేది ఏది? అంటే ఏది హెల్ప్ చేస్తుంది మిల్క్ డైజెస్ట్ చేసుకోవడానికి? ఆప్షన్స్. ఏ రెనిన్, బి ట్రిపిన్స్. రెనిన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. తీసుకో. గాయత్రి 1, ప్రమీల 1, శ్రీకిరణ్ 1. ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేదు రివర్సే వెలిగి పోతున్నా వెన్నెల్లో తాజులా ఎదిగి పోతున్నా ఎవరెస్టల్లా మెరిసిపోతున్నా రెయిన్బోలో రంగుల ఇష్క్ జెండా ఎగరేస్తున్నా పిల్లని వల్ల హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై
సిద్ధార్థ్ ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఏది? ఆప్షన్స్. ఏ అనగనగా ఓ ధీరుడు, బి ఓ మై ఫ్రెండ్. ఓ మై ఫ్రెండ్. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 3 పాయింట్స్. నీలిమా 2, ప్రమీల 1. శంకర్పల్లి గ్యాస్ పవర్ ప్లాంట్ ఏ జిల్లాలో ఉంది? ఇచ్చేయండి ఆప్షన్స్. ఏ జిల్లాలో ఉంటే ఏమిటి, మన ఇంట్లో గ్యాస్ సరఫరా అవుతుందా లేదా? ఏ నల్గొండ, బి రంగారెడ్డి. అసలు శంకర్ ఎవరో, ఆ పల్లీలు ఏమిటో, నల్గొండ. ఈ గ్యాస్ ఏమిటో? ఆ? నల్గొండ కాదు, రంగారెడ్డి. చక్కని పైకుంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజండి నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కొలుకుతోటి పుట్ట మాకు. ఈనాడు 7th సెన్స్ 3 సినిమాల్లో ఏ సినిమాకి శృతి హాసన్ సంగీతం అందించారు? ఈనాడు 7th సెన్స్ 3 ఈ సినిమాలలో ఏ సినిమాకి శృతి హాసన్ సంగీతం అందించారు? ఆప్షన్స్. ఏ ఈనాడు, బి 7th సెన్స్. 7th సెన్స్. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. నీ 6th సెన్స్ కరెక్ట్ గా పనిచేయలేదు, అందుకే నువ్వు 7th సెన్స్ అని చెప్పావు. ఈనాడు సినిమాలో కమల్ హాసన్ గారు అండ్ వెంకటేష్ గారు హీరోలు. ఆ సినిమాకి శృతి హాసన్ గారు సాంగ్స్ అందించారు. కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెస్టర్న్ బీట్ నంబర్స్ అందించారు ఆవిడ. 2014 మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నది ఎవరు? ఇది నాకు తెలియదు, నేను చేయలేదు. చెప్పు చెప్పు. సుమా సుమా. మిస్ వరల్డ్ కిరీటాన్ని మీరే. నాకు ఇస్తానని చెప్పారు, నాకే టైం లేదని నేను వద్దని చెప్పాను. లేదు, మీ తరఫు నేనే తీసుకున్నాను. కాదు, నేను తీసుకోలేను, రాంగ్ ఆన్సర్. ఎందుకంటే నేను మిస్టర్ అయిపోయాను కాబట్టి. ఓకే, ఆప్షన్స్. ఏ రోలింగ్ స్టార్స్, బి ఎడినా కుల్కార్స్. ఏ రోలింగ్ స్టార్స్. రోలింగ్ స్టార్స్ కాదు, రోలింగ్ స్టార్స్. రోలింగ్ స్టార్స్. రోలింగ్ స్టార్స్ దక్షిణాఫ్రికా సుందరీమణి అండ్ ఆవిడే 2014 గాను మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఎడినా కుల్కార్ హంగేరీకి చెందినటువంటి సుందరీమణి. ఇక ఎలిజబెత్ సాఫ్రిత్ అమెరికాకి చెందిన సుందరీమణి. వీళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ రన్నర్స్ అప్ గా నిలిచారు. నాకు ఒక్క పేరు కూడా గుర్తులేదు. చెప్పు ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన పేరు. శ్రీ. ఏమో, రోలింగ్ స్టార్స్. కరెక్ట్ ఆన్సర్, రోలింగ్ స్టార్స్. తీసుకో. నీలిమా 1, గాయత్రి 1, ప్రమీల 1. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మరి ఇప్పుడు లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ నీలిమా 56 పాయింట్స్ తో ఇంకా కంటిన్యూయింగ్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. 6 అడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. Margarita,
girl, baby doll, గుండె జిగేలు 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 మంటుంది. Barbie girl, baby doll, గుండె గుబేలు 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 మంటుంది. చిలిపి చిన్నోడే కొరికి పెట్టాడే పిల్లాడియోడే నా సంద మామ వస్తారే వసా వసారే వస్తారే వసా వసారే చిలిపి చిన్నోడే కొరికి పెట్టాడే పిల్లాడియోడే నా సంద మామ వెరీ గుడ్, డాన్స్ బాగా చేశారు, చాలా బాగా చేశారు డాన్స్. చార్ మైళ్ళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం. శ్రీ కిరణ్, పవన్ కళ్యాణ్. చూద్దాము. ఓ, శృతి హాసన్ బర్త్డే కాబట్టి కాంబినేషన్ లో, శృతి హాసన్ కాంబినేషన్ లో వచ్చిన హీరో అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద హిట్ గబ్బర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. సో నెక్స్ట్ చిత్రం. ప్రమీల, ఎన్టీఆర్. ఎన్టీఆర్ అండ్ శృతి హాసన్ ఏ సినిమా చెప్పు. రామే వస్తావే. చూద్దాం. ఓకే, 6 పాయింట్స్. నెక్స్ట్ చిత్రం. నీలిమ, శృతి హాసన్. చూద్దాము బర్త్డే గర్ల్ వచ్చిందా లేదా అని. శృతి హాసన్ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. గాయత్రి, కమల్ హాసన్. చూద్దాము. మోస్ట్ వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ గారు. కరెక్ట్ ఆన్సర్, గాయత్రి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రీ కిరణ్, అల్లు అర్జున్. అల్లు అర్జున్ అండ్ శృతి హాసన్ సినిమా ఏంటి. రేస్కురం. రేసు గుర్రం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
నెక్స్ట్ చిత్రం. శ్రీకిరణ్. రామ్ చరణ్. చూద్దాము. రామ్ చరణ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అనిపించావే. స్కోర్స్ ఏంటో చూద్దాము ఈ రౌండ్ తర్వాత. అండ్ ఇంకా లీడ్ లో ఉంది నీలిమ 62 పాయింట్స్ తో. స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ నలుగురిలో ఈ రోజు విన్నర్ ఎవరవుతారో డిసైడ్ చేసేటువంటి టైం వచ్చేసింది. గేమ్ జాగ్రత్తగా చూడండి. నీలిమ నువ్వే లీడ్ లో ఉన్నావు. లీడ్ కంటిన్యూ చేసి విన్నర్ అవుతావా లేకపోతే ఆ షీల్డ్ ఇంకెవరికైనా అప్పచెప్పేస్తావా చూద్దాము. ఇది నా చేతిలో ఉంది కదా, దీనికి రెడ్ మార్క్ ఇచ్చాము. ఈ రెడ్ మార్క్ కిందే పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ లో పట్టుకోండి. అండ్ ఒక స్పూన్ తీసుకోండి. ఒక రాయిని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు తీసుకెళ్ళండి, ప్లేట్ లో పడేయండి. మళ్ళీ రండి. లెఫ్ట్ హ్యాండ్ లో స్పూను, రైట్ హ్యాండ్ లో స్పూన్. కావాలంటే చేతిలో పట్టుకెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ పడేసి వెళ్ళొచ్చు, మీ ఇష్టం. సో ఫస్ట్ ఇందులో వేస్తారు, ఆ తర్వాత ఈ ముందర ప్లేట్ లో వేస్తారు, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. మళ్ళీ అయిపోతే టైం ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే గాయత్రి, ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. ఈ రౌండ్ నుంచి హైయెస్ట్ కి వెళ్ళి విన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఇప్పుడు లీస్ట్ లో ఉన్నానని చెప్పి ఏం బాధలు పెట్టుకోకు. ఓకే రెడీ? 1 2 3 గో. ఒక్కొక్క చిన్న గోలీకి 6 పాయింట్లు. సో ఎన్ని గోళీలు వేసుకోగలిగితే అన్ని పాయింట్లు గాయత్రి. కమాన్. రెండు 4 6 8 10. నీకు వచ్చిన పాయింట్లు 60. తీసుకో. అండ్ కుక్ వేర్ సెట్. కంగ్రాచులేషన్ శ్రీకిరణ్. ఈ నీలిమ ఏమో ఫస్ట్ 2 రౌండ్స్ లో ఎక్కువ పాయింట్లు సంపాదించేసి అలా ఒక బెంచ్ మార్క్ పెట్టేసుకుంది. నువ్వు బాగా ఆడాలి. ఆడితేనే కానీ తన స్కోర్ దాటలేవు. ఆల్మోస్ట్ సగానికి సగం ఉన్నావు నువ్వు పాయింట్లలో. ఇప్పుడు ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
4, 6, 8, 10, 13. 78 points. And traveling set. Congratulations. నీలిమ, మొత్తానికి మన శ్రీకిరణ్ బాగానే స్కోర్ చేసింది. 115 పాయింట్స్ తో లీడ్ లో ఉంది. నువ్వు తన స్కోర్ దాటుతావా లేదా? దాటేస్తావా ఈజీగానే? కాన్ఫిడెన్స్ ఉందా? బలం ఉందా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. కింద పడిపోతే నో పాయింట్స్. రెండు 4 6 8 10 13 78 పాయింట్స్. నీకు శ్రీకిరణ్ కి సేమ్ పాయింట్స్ వచ్చాయి, కానీ నువ్వు ఆల్రెడీ లీడ్ లో ఉన్నావు కాబట్టి నువ్వే ఇప్పుడు లీడ్ లో ఉన్నావు. అండి సెట్ వచ్చింది. కంగ్రాట్స్ అమ్మా, వంట వరపు నేర్చుకో. ఓకే, కంగ్రాట్స్. ప్రమీళ, నీలిమిని ఓడించాలంటే నీ టార్గెట్ 103, అంటే 18 గోళీలు అందులో వేయాలి. ఓకే, వేయగలవా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. రెండు 4 6 8 9 54 పాయింట్స్. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి నీలిమ. సో నువ్వు ఇవాళ విన్నర్ గా గెలుచుకుంటున్నావు వాటర్ గీజర్.